వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కూటమి ప్రభుత్వం మరియు ఆదేశాలు జారీ అనే హెడ్లైన్తో ఉన్న వీడియోనైతే ఇప్పుడు మనం చూడబోతున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు గుడ్ న్యూస్ వినిపించింది. మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 మార్చి 31 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 1, 2024 నుంచి మార్చి 31, 2025 వరకు ఈ పథకాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటుగా మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కూడా కొనసాగుతూ ఉంటుంది. మరోవైపు అమరావతి పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సైతం ఏపీ ప్రభుత్వం ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. సచివాలయంతో పాటుగా వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేస్తున్న వారికి వారానికి 5 రోజులు మాత్రమే పని కల్పించింది. ఈ విధానం గతంలోనూ ఉండగా ఏపీ ప్రభుత్వం తాజాగా దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డ్యూటీ రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉద్యోగులు విధులు నిర్వహించనున్నారు. ఉద్యోగుల సంఘం వినతితో సీఎం చంద్రబాబు ఇటీవలే ఈ ఫైల్ మీద సంతకం చేశారు. దీనిపై ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. కాగా వీటితో పాటు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జూన్ నెల జీతాలు జూలై నెలకు సంబంధించి నెల మొదట్లోనే ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం అయితే జీతాలు చెల్లించింది. జూలై 1వ తేదీ నుంచే ఉద్యోగుల ఖాతాలో జీతాలు పడుతూ వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అమలు కారణంగా జీతాల చెల్లింపుల్లో కాస్త జాప్యం జరుపుతూ వచ్చింది. అయితే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు నెల తొలి రోజే జీతాలు జమ చేస్తూ వచ్చింది. దీనిపైన ఉద్యోగ సంఘాల నేతలు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఆ రకంగా ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగుల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఇలాంటి సమాచారం మన ఛానల్ అందుతూ ఉంటుంది. అవసరమైన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.